తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. అదే కిందకు వచ్చేసరికి చదవండి. దేవుని వాక్యము అది కదమ్మా పైది. అలాగునే వృద్ధ స్త్రీలు కొండకత్తులను ఇంకా పైకమ్మా చెప్పాం కదా మేము ప్రవక్తని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యంతో నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అడుగుతా ఉన్నాను సంఘాన్ని కానీ లేకపోతే ఈ యొక్క మాటలు వింటున్న వారిని అడుగుతా ఉన్నాను, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నవారు ఆయన సమయాన్ని దొంగలించరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఆయన మాటకు లోబడతారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఆయన కొరకు ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యంతో దేవుడిని దర్శిస్తాడో, లేకపోతే ఆయన సేవకులతో ఏది దేవుడు మాట్లాడించబోతున్నాడో అని ఆశ కలిగి చూస్తూ ఉంటారు. ప్రేమ దేవుని పెట్టారా? ఈరోజు నీవు దేవుడు అంటే ఇష్టం ఉందా అంటున్నావు, మంచిది. దేవుడు అంటే ఆశ కలిగి ఉన్నావు, మంచిది. దేవుడు అంటే అన్ని విషయాల్లో నాకు ఇష్టమేనండి, ఏసీ అంటే నాకు ఇష్టమేనండి, ఆయన మాట్లాడడం ఇష్టమేనండి, ఆయన ప్రార్థన ఇష్టమేనండి, అన్ని ఇష్టం అంటున్నావు. కానీ దేవుడు అంటే భయభక్తులు కనపరచలేకపోతా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం వేరు, భయభక్తులు కనపరచడం వేరు. భయభక్తులు చిన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లలకి ఉంటాయి. వయసు వచ్చిన తర్వాత వారి నుంచి వాళ్ళు తొలగిపోతా ఉంటారు. నువ్వు మొట్టమొదటిగా వచ్చినప్పుడు భయభక్తి కనపరుస్తూ ఉంటావు దేవుళ్ళలో. తుదకి రానున్న సమయానికి అది నీలో భయం పోతుంది, భక్తి కూడా పోతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ భయభక్తులు అనగా రెండు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి భయము, రెండోది భక్తి. మనకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది భక్తి కనపరుస్తారు కానీ భయం కనపరచరు. భయం అనగా నువ్వు దేవుడికి సమయానికి టైంకి రావడం ఒక భయం. అమ్మో నా తండ్రి సన్నిధికి నువ్వు వెళ్ళాలి, నా తండ్రి సన్నిధిని గడపాలి. మన ప్రార్థన ఎన్ని గంటలకి అండి? ఎన్ని గంటలకి? 6 గంటలకి. 6 గంటలకి అని చెప్పి ఇప్పుడు 6 వస్తాను అనుకోవచ్చు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గంటలు వస్తున్నారండి? మరి 7, 7:15, 7:30. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడిని అడుగుతూ ఉంటానండి. ఏ మనుష్యుడిని అడగపోవచ్చు, సేవకుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా కూడా అదే స్థితిలో ఉండొచ్చు. ఈ సంఘమే కాదు, అన్ని సంఘాల్లో ఇదే తత్వం నడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారికి ఏమి లేదు తెలుసా? భయం లేదు. వారికి ఏమి లేదంటే వెళ్తాంలే మందిరము 10 గంటలు కదా. అది మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 10 గంటలు చెప్పారంటే అవుతుందమ్మా. 10 గంటలు చెప్పారంటే పాటలు మొదలెట్టడానికి స్టార్టింగ్ ప్రే చేయడానికి 10:30 అవుతుంది. అదో పావుగంట చేస్తారు. పాటలు పాడడానికి ఒక అరగంట, 11, 11:15 అవుతుంది. మనం కరెక్ట్గా ఏ టైంకి వెళ్ళాలి? వాక్యం టైం వెళ్ళి సరిపోదు అనుకుంటారు. దేవుని స్తోత్రం. వర్షపూర్వం ఎక్కిపోంచరండి. వాక్యం సమయానికి వెళ్దాంలే అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి పాటలు ఎవరు నేర్చుకుంటాడు? పాటలు ఎవరు పాడతారు? దేవుడు ఎవరు ఆలోచిస్తారు? స్టార్టింగ్ ప్రార్థన ఎవరు చేస్తారు? మిగతా వాళ్ళు చేస్తారు. నీ పరిస్థితి ఏంటి? అదేవిధంగా వర్షిప్ లో ఎవరు లీడ్ చేస్తారు? వర్షిప్ లో దేవుని ఎవరు ఆరాధిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నది దేని కొరకు అంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన్ని ఆరాధించడం కొరకు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. ఈరోజు చాలా మంది వారు నచ్చిన టైంకి వస్తూ ఉన్నారండి. వారు నచ్చిన టైంకి వస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది అనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు, వచ్చాము, కూర్చున్నాము, పాటలు పాడాము, వెళ్ళిపోతా ఉన్నాము అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మీరు సమయం కానీ పాటించకపోతే మాత్రము మీ జీవితంలో అన్ని కూడా వెనకబడిపోతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక టైం చెప్తారు. ఎగ్జాంపుల్ 9 o'clock అంటే ఎన్ని గంటలకు వెళ్తారు ఇంటర్వ్యూకి? చెప్పాలా? ఒక ½ అవర్ ముందే వెళ్ళి కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీకు జాబ్ ఇంపార్టెంట్. ఒక కాలేజ్ సీట్ కావాలంటే అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయినా ముందే వెళ్ళి దానికోసం మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే నీకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు ఏదైనా ఏ సంస్థలోనైనా నువ్వు పని చేయడానికైనా దేనికైనా ఏం కలిగి ఉంటావంటే ముందు జాగ్రత్త కలిగి ఉంటావు. మరి దేవునికి మందిరానికి ఎందుకు ముందు జాగ్రత్త కలిగి ఉండట్లేదు? ఈరోజు మందిరం విషయంలో చాలా మంది ఆ యొక్క మందిరంకి వెళ్ళే ముందే గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? ఏ వంట చేయాలి, ఏ కూర వండుకోవాలి,
లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం ఏ స్నాక్స్ వండుకోవాలి, లేకపోతే ఇప్పుడే బట్టలు ఉతుకుతున్నారు, ఇప్పుడే బట్టలు జారుతూ ఉంటారు. నా దేశం ఒక ఫ్యామిలీ ఉండేదండి, లేరులేమో కానీ కరెక్ట్గా మందిరం ఆదివారం అన్నప్పుడు బట్టలు స్టార్ట్ చేసేవారు. ప్రైజ్లో ఆదివారం అన్నప్పటికీ ఏం స్టార్ట్ చేసేవారు? బట్టలు. అదంతా అయ్యేటప్పటికి దేవుని స్తోత్రం 11:30 అయిపోయింది. ఇంకా మంది కొద్ది ఏం ప్రయోజనం? ఏం నేర్చుకుంటారు? దేవుని ఆరాధిస్తాం, వాక్యం చదివిస్తా ఉంది. ఆయన ఆరాధించేవారు ఆత్మ సత్యంతో ఆరాధించాలి. దేవుని ఆరాధించిన నీవు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భయము కలిగి ఉండాలి. భయం లేకుండా కానీ దేవుని సన్నిధికి వచ్చేసి ఏదో వచ్చాము కూర్చున్నాము. చాలా మంది అనుకుంటా ఉంటారు ఏంటంటే ఇది మందిరము, ఏదో 4 గోడల మధ్యలో మనం ఆరాధిస్తున్నాం అనుకోవచ్చు. ప్రియమైన చెప్పిట్లరా, అసలు సంఘము అనగా ఏం తెలుసా? ఈ గోడలు కాదండి. సంఘం అనగా మనమే. విషయం తెలుసా? ఇది స్థానికంగా మనం ఆరాధించుకోవడం కొరకు కట్టుకున్న గృహము. ఇదే వర్షిప్ బయట చేస్తే దేవుని యొక్క ఆత్మతో దేవుడు మనల్ని నింపుతాడు. నీ దేహమే దేవుని యొక్క ఆలమే ఉన్నది. మన దేహం ఏంటి? దేవుని యొక్క ఆలమే ఉన్నది. మన దేహంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ నివసిస్తా ఉంది. ఈరోజు నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టాసారంగా వెళ్దామనే సమయానికి మనకి ఏ పనులు లేకపోయినా అన్ని పనులు మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. అడుగుతా ఉన్నానండి, దేవుని కోసం నేను ఆలోచించానండి ఈ రోజంతట్లోని. ప్రభువా, నన్ను ఎలా పుట్టించావు తండ్రి? నా తల్లి గర్భం నుంచి ఎలా నన్ను నిర్మించావు తండ్రి? లేకపోతే నా పరిస్థితులు ఏంటి? నా జీవితంలో ఎంత గొప్పగా నడిపించావు ప్రభువా అని వ్యక్తిగతంగా మనం ఎప్పుడైనా దేవుని కృతజ్ఞతలు చెల్లించామండి? చెల్లించాలండి. ఈరోజు చాలా మంది మందిరంలో కృతజ్ఞతలు చెల్లిస్తారు, లేకపోతే పెద్ద సభల్లో కృతజ్ఞతలు చెల్లిస్తారు, లేకపోతే వర్షిప్ లో కృతజ్ఞతలు చెల్లిస్తారు, అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తారు. కానీ వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే అనుభవాలు ఎవరికి లేవు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆలోచిస్తున్నారు? హల్లెలూయా. వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తులు చెల్లించే అనుభవాలు మనకు ఉండాలి. ఈరోజు వ్యక్తిగతంగా నువ్వు కూర్చుంటున్నప్పుడు, నువ్వు నిలబడతా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు నడుస్తా ఉన్నప్పుడు, ఏదో పాట పాడాం కదా, కూర్చునుట, పడుకునుట, నడుచుట, నిలబడుట అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగిన దేవుడు నిన్ను చూచిన దేవుడు నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని స్తుతించడమో చూడక మానుతాడా? చూచునే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూర్చొని ఆలోచించుకుంటా ఉండొచ్చు. లేకపోతే నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవిత పునాదులు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు బిడ్డల భవిష్యత్తు ఏంటి, నాకు సిచ్యువేషన్ ఏంటి, నా ఆలోచనలో ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుందండి. ముసలైపోయిన దాకా ఆలోచనలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మన ముసలైపోయిన దాకా ఆలోచన మనల్ని తినేస్తూనే ఉంటాయి. ఏ ఆలోచనలు అంటే నా జీవితం ఏంటి, ఇటు వెళ్తుంది నా గమ్యము, నా పరిస్థితి ఏంటి, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి, తర్వాత బిడ్డల పరిస్థితి ఏంటి, ఎలాగా అని చెప్పేసి చింత పడుతూనే ఉంటాం. కానీ ఆ చింతలో దేవుడు స్తుతిస్తే మాత్రము దేవుడు గొప్ప కార్యం పక్షాన్ని చేస్తారు. హల్లెలూయా. ఈరోజు చింతపడేవారు ఎక్కువైపోయారు కానీ దేవుడు స్తుతించేవారు తక్కువైపోయారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొట్టమొదటి ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలి. ఎవరంటే భయం కలిగి ఉండాలి? ఒక అధికారి అంటే భయం ఉంది నీకు, ఒక పోలీస్ అధికారి అంటే భయం ఉంది, లేకపోతే ఒక డాక్టర్ అన్న భయం ఉంది, లేకపోతే ఈ యొక్క ఏరియాలో ఎవరైనా ఒక అధికారి ఉన్నా, లేకపోతే ఒక మినిస్టర్ అయినా, అందరికీ అది భయం ఉంది. మంచిదే, అధికారులు గౌరవించాలి. కానీ దేవుడు అంటే ఎందుకు భయం ఉండట్లేదు? చాలా మంది దేవుడిని చాలా అలుసుగా చూస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో ఏమనుకుంటారంటే ఏసే ప్రేమ స్వరూపి కదండి, పర్లేదని అనుకుంటారు. నిజమే, వాస్తవంగా ప్రేమ స్వరూపి. కానీ అదే దేవుని చేతిలో ఏముంది తెలుసా? ప్రేమతో పాటు ఏముంది? దండం ఉంది, అనగా కొట్టే అధికారం కూడా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యం వింటున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా అంటే భయము కలిగి ఉండాలి. ఎవరంటే భయం కలిగి ఉంటే తెలుసా? దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. నువ్వు దేవుడు అంటే భయం కలిగి ఉంటే నీ జీవితంలో మనుషుల నుంచి భయపడతావు. హల్లెలూయా. నా మాట మీకు బాగా అర్థమవుతుంది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుడు భయపడితే మనుషులు నిన్ను చూసి భయపడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతున్నావు అంటే ఏ మనుషుని భయపడ్డ కాదు, దేవుడు కూడా నేను పట్టించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మొట్టమొదటిగా దేవునికి నువ్వు భయపడాలి. రెండవది ఏంటంటే భయము, భక్తి. ప్రైజ్ ది లార్డ్. రెండు చూడండి ఎంత మంచిగా మెన్షన్ చేయబడ్డాయో. భక్తి చాలా అవసరము. ఈరోజు భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. కానీ దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. రెండోదిగా నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఈ భక్తి చల్లారిపోయిన ఉండకూడదు.
అది మండుతూ ఉండాలి. ప్రజలో మన భక్తి ఎలా ఉంటుందో చెప్పాలండి. సిన్సియర్గా వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, అది ఎరుగుతూ ఉంటుంది, ప్రార్థన ఎరుగుతూ ఉంటుంది. ఒకసారి లోక సంబంధమైన మనుషులతో కానీ, లోక సంబంధమైన ఇతరత్ర వారితో కానీ మనకు ఆలోచన కానీ టైప్ అయ్యి అంటే ఈ భక్తి కాస్త ఆరిపోతూ ఉంటుంది. ప్రజలో అందుకే నిర్మకాండ మాట ఉంటుంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. ప్రజలో బలిపీఠం అనగా నీ దేహం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని అనగా దేవునికి వాక్యము, అగ్ని అనగా దేవునికి ప్రార్థన, అగ్ని అనగా దేవునితో సహవాసము నిత్యం ఏంటంట మండుతూ ఉండాలి. ఈరోజు అటువంటి పరిస్థితులు మనం ఉండలేకపోతున్నాం. సోలిపోతా ఉంటాం, అన్ని విషయాల్లో పడిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మనుషులుగా మనకి ఎన్నో బలహీనతలు, మనుషులుగా మనకి ఎన్నో ఇబ్బందులు, మనుషులుగా మనకి ఎన్నో శరీర వాంఛలు, శరీర సంబంధమైన ప్రతిదీ ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే భక్తితో ఉంటావో, ఎప్పుడైతే దేవుడితో సహవాసంలో ఉంటావో, ఎప్పుడైతే దేవుడికి భయభక్తులు కలిగి నీకు జీవితాన్ని మొదలుపెట్టి అంతవరకు ఒక నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ సమయంలో నా దేవుడు పరిపూర్ణంగా నేను దీవిస్తాడు. హల్లెలూయా. మనం ఎలా ఉంటామో తెలిసండి. కర్ర ఏంటంటే ఒక సామెత ఉంది కదా, పాము సాగకూడదు, కర్ర ఎదగకూడదు. అంటే మనం కష్టపడకూడదు, అన్నీ వచ్చాయి. ప్రైజ్లో ఏంటంటే కష్టపడకూడదు కానీ దేవుడు మనం దీవించారు. అంటే ప్రార్థన చేయము, ఆరాధించము, భయభక్తులు కలిగి ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించారు, దీవించారు. ఇదే ఆలోచన కలిగి ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు అటువంటి ఆలోచన నువ్వు మార్చుకోవాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏం తెలుసా? నీవు భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతూ ఉంటారు లోక సంబంధం మనుషులు. వారికి దేవుడు అంటే భయం ఉండదు, మనుషులంటే భయం ఉండదు, వారి తల్లిదండ్రులు భయం ఉండదు. క్వశ్చన్ తెలుసండి, దేవుడికి భయపడితే అందరికి భయపడతాడు. ప్రైజ్లో అదే కానీ దేవుడు భయపడిపోతే మాత్రం ఎవరికి భయపడతాడు. ఏమంటే తెలుసా? అదే కొంతమంది అంటూ ఉంటారు మాట, ఏమంటారు అంటారంటే ఎక్కువగా వీడిని నా దేవుడు మార్చాలంటారు. ప్రైజ్లో వీడిని ప్రతిని ఆ దేవుడు మార్చాలండి, ఇంక మార్చలేమండి, చెప్పి ఇసుకొస్తుందని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారిని మార్చే శక్తి ఏ మనుషులకి లేదు, కానీ వారిని మార్చే శక్తి నేను ప్రకటిస్తున్న దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ రోజు త్రాగుబోతుడైనా, లేకపోతే పేకాటాడేవాడైనా, లేకపోతే జూదాలాడేవాడైనా, లేకపోతే ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయేవాడైనా, గంజాయికి, డ్రగ్స్ కి, లేకపోతే స్మోకింగ్ కి, బెట్టింగ్స్ కి, వ్యర్థమైన కార్యక్రమాలకి, విచారాలకి, సమస్త వారికి అలవాటు పడిపోయిన వారిని మార్చగలే సర్వశక్తి మంత్రి ప్రకటిస్తున్న యేసు ప్రభు గారు మాత్రమే. హల్లెలూయా. కారణం ఏంటి? యేసు ప్రభు దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడే నిన్ను మార్చగలడు. ఈరోజు గతంలో పోల్చుకున్నట్లయితే అనేకమైన దొంగలు ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కారణం తెలుసా? దేవుడు వారి జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభు గారు మతాలు మార్చడానికి రాలేదండి. చాలా మంది అంటున్న మాట ఏంటంటే మతం మారుస్తా ఉన్నారు. ఏం మారుస్తా ఉన్నారు? ఇష్టం లేని చాక్లెట్ పిల్లలకి ఇస్తుంటారా? మన పిల్లలు ఉన్నారు, ఇష్టం లేని తీసుకొచ్చారు ముందు పెడితే మనం ఎంత బలవంతం పెట్టినా తినరండి. ఆఫ్టర్ ఆల్ ఊహ తెలియని బిడ్డలే ఇష్టం లేని ఫుడ్ తినడానికైనా, ఏదైనా స్నాక్స్ తినడానికైనా ఇష్టపడరు. అలాంటిది ఒక ఏజ్ వచ్చి, మైండ్ మెచ్యూరిటీ వచ్చి, సమస్తము జ్ఞానము వారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎలాగేంటి బలవంతంగా మతం మార్చేతన్న మాటలు వస్తా ఉన్నాయి ఈరోజు బయట ప్రపంచంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు గారు మతాలు మార్చడానికి లేకపోతే వర్గాలు కట్టడానికి కోసం రాలేదండి. నీ నా పాపములు, పాప దోషములు క్షమించి నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి, నీ ఆత్మ నశించిపోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. మనల్ని కాదండి, యావత్ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకనే మనం గ్రహించాం, వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వారి కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం అంతే. చూడండి రోమాపత్రిక, క్షమించండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 51:5. నీ నేర్పరచున నీతి రక్షణ సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుచున్నది. నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుతున్నది. ఇది యెషయా ప్రవక్త చెప్తున్న మాట. నేను కలుగు చేస్తున్న రక్షణ. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నది చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది తెలియజేస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
నేను కలుగు చేసిన రక్షణ ఏంటంట బయలుదేరుతా ఉంది. ఇది యెషయా ప్రవక్త యేసు ప్రభు గారి కోసం తెలియజేస్తున్న మాట. ఆమేన్. రక్షణ ఎవరి ద్వారా వచ్చిందండి మనకి? యేసు ప్రభు గారి ద్వారా. నీకు పాప విమోచన ఎవరి ద్వారా వచ్చిందండి మనకి? యేసు ప్రభు గారి ద్వారా. నీవు పాపములను మనల్ని పరిశుద్ధమైన స్థానంలో తీసుకెళ్ళింది ఎవరండి? యేసు ప్రభు గారండి. నీవు నీతిమంతుడిగా లేనప్పుడు నేను నీతిమంతుడిగా ఎంచుకుని దేవుని రాజ్యానికి వారసుగా చేసింది ఎవరండి? యేసు ప్రభు గారి యొక్క రక్తము, ఆయన కొరడాతో కొట్టించుకున్న దెబ్బలు. ఆమేన్. అందుకే యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏం తెలుసు ప్రియమైన బిడ్డలారా? నేను ఏర్పరచుకున్న దినము ఆ రక్షణ రాబోతుంది. ప్రైజ్ లార్డ్. అంటే ఏంటంట? యేసు ప్రభు గారికి సూచన ముందే ప్రవచన పూర్వకంగా యెషయా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మేము ఆలోచించాం బాగా. యెషయా గ్రంథానికి యేసు ప్రభు గారు మత్తయి సువార్తకి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లోని దేవుడు ఏం బయలుపరిచాడంటే నేను కలుగు చేస్తున్న రక్షణ రాబోతుంది. ప్రైజ్ లార్డ్. చెప్పాడే దేవుడు. వచ్చాడా లేదు యేసు ప్రభు గారు? అనేక మంది కోసం ఈ 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి 3 సంవత్సరాలు పరిచయం చేసి శిలువ మరణం పొంది మరలా చాలా మంది అంత మాట చేసా శిలువలో కొరడా దెబ్బలతో కొట్టించుకొని చచ్చిపోయాడు యేసు. మనం బుద్ధిని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. యేసు ప్రభు గారు శిలువలో కొరడాలతో కొట్టించుకున్న మాట నిజమే. ఎన్ని దెబ్బలు కొట్టించుకున్నాడండి అతను? ఎన్ని దెబ్బలు? ఎన్ని దెబ్బలమ్మా చెప్పాలా? ప్రైజ్ లార్డ్. చెప్పండి. 39 కొరడా దెబ్బలు. ప్రైజ్ లార్డ్. 39 కొరడా దెబ్బలు అతను కుట్టించుకున్నాడు. శిలువ మరణం పొందాడు నిజం. తిరిగి లేచాడు. అందరూ మాట తెలుసా? 3 మేకులు తీసుకోలేడు. ఇంకా వరుసగా అంటున్న మాట 3 మేకులు తీసుకోలేని వాడు దేవుడు అలాగ అంటా ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, 3 మేకులు తీసుకోకూడదు కాబట్టి దేవుని చిత్తం అది. ఆమేన్. ఆ 3 మేకులు దేవుడు తీసుకుంటే నీకు పాప క్షమాపణ ఎక్కడ ఉంది? నీకు మనం మరణించిన నీ ఆత్మ రక్షణ ఎక్కడ ఉంది? మనం మరణించిన దేవుని రాజ్యానికి ఎలా చేర్చబడతాము? అది అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయాడని చెప్తున్నా కానీ తిరిగి లేచిన విషయం తెలియదు. దేవుని స్తోత్రం. ఆయన తిరిగి లేచాడు. ఇప్పటికీ ఆయన సమాధి యెరూషలేములో ఒక్క వస్త్రపు ఆయన బోన్స్ కూడా లేవండి. కారణం తెలుసా? సమాధి తెరవబడ్డది. సమాధిలో ఎవరు లేరు. కారణం తెలుసా? ఆయన సజీవుడే తిరిగి లేచాడు. ఇప్పుడు ఆలోచించండి. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చారు. రక్షణ పొందుకున్నాం. దేవుని మహాకృపను బట్టి ఆయన రక్షణ కోసం బయలుదేర్చబడి లోకానికి వచ్చారు. రక్షణ పొందుకున్నాం. అదే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే నేను మరలా రాబోతున్నాను. అంటే నేను సెకండ్ కమింగ్, మరలా నేను ప్రవేశించబోతున్నాను. నేను మరలా రాబోతున్నాను. ఏ దేవుడైతే యెషయా ప్రవక్తతో చెప్పాడో దేవుడు రక్షణ ఇవ్వడానికి రాబోతా ఉన్నాడు అని చెప్పిన దేవుడు మరలా అదే దేవుడు చెప్తా ఉన్నాడు. నేను మరలా రాబోతా ఉన్నాను. మీరు సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచండి. ప్రైజ్ లార్డ్. మీరు సిద్ధపడండి, అనేక మంది సిద్ధపరచండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పిన మాట నెరవేర్పులోకి వచ్చిందా లేదా? వచ్చింది. మరి ఇది కూడా వస్తుందా రాదా? వస్తుంది. ప్రైజ్ లార్డ్. వాక్యం చదివిస్తా ఉంది. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు వస్తాడంటే వస్తాడు, రానంటే రాడు. వాక్యం చదివిస్తా ఉంది. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాబోయే ముందు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరిగిన సూచనలన్నీ జరిగితాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జరుగుతున్నాయండి సూచనలు, చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచాలి. అది భక్తి అంటే. ప్రైజ్ లార్డ్. ఈరోజు భక్తి 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 అంటున్నారు. నువ్వు భక్తిలో ఉన్న మంచిదే, మరి భక్తి అనేక మంది సిద్ధపరచాలి కదా. ఈరోజు మనమే రక్షించబడ్డామేంటి చాలని అనుకుంటా ఉంటారు. కాదండి. యేసు ప్రభు గారి యొక్క గురి అది కాదు. మీరు సిద్ధపడండి, అనేక మంది సిద్ధపరిచిన శిష్యులుగా చెయ్యండి అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నువ్వు భయము కలిగి ఉండాలి. రెండోది నువ్వు భక్తి కలిగి ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. ఈ రోజు మనం సిద్ధపడుతున్నాం, అనేక మంది సిద్ధపరచలేకపోతున్నాం. లేకపోతే అనేక మంది సిద్ధపరుస్తున్నాం, కానీ నువ్వు సిద్ధపరచలేకపోతున్నావు. దేవుడు వరుడై ఉన్నాడండి. దేవుడు అయి ఉన్నాడు, పెండ్లి కుమారుడై ఉన్నాడు. యేసు ప్రభువు ఏమై ఉన్నారు? పెండ్లి కుమారుడై ఉన్నాడు. మరి పెండ్లి కుమారుడు ఉన్నారు. మరి పెండ్లి కుమార్తె ఏది చెప్పాలి? సంఘము. సార్వత్రిక సంఘాలన్నీ కూడా పెండ్లి కుమార్తె వధువుగా ఉన్నాయి. దేవుడు మధ్యాకాశానికి వస్తా ఉన్నప్పుడు, వరుడుగా వస్తా ఉన్నప్పుడు, ఆయన దూత సమూహంతో వస్తా ఉన్నప్పుడు ఈ వధువు సంఘాలన్నీ కూడా ఎత్తబడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు సంఘం అనగా ఏం తెలుసా? వధువు. ఆయన వధువుగా ఆయన వరుడుగా ఉన్నాడు. సంఘం లోక సంఘాలన్నీ కూడా వధువుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో దేవుడు
ఒక దినాన ఆనాడు నోవాహు దినాలు ఎలాగైతే ఆ యొక్క ప్రచండమైన 40 రాత్రులు 40 పగలు ఎలాగైతే ఆ యొక్క వరదలు వచ్చి ఉన్నాయో, లేకపోతే ప్రచండమైన వర్షాలు కుమ్మరించబడ్డాయో, దేవుని యొక్క రాకడ కూడా రాబోతుంది, అది నిజము అని అనేక మందికి తెలియజేయాలి. అనేక మంది తెలియజేస్తున్న వారిలో నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. మూడో మాట ఏం తెలుసా? నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. యెషయా గ్రంథంలో ఎలాగైతే ఆ నెరవేర్పులోకి వచ్చిందో, యెషయా గ్రంథం 51:5 ఎలాగైతే ఆ మాట నెరవేర్పులోకి వచ్చిందో, దేవుడు రాబోతున్నాడు అన్న మాట కూడా వాస్తవము. దాన్ని చాలా మంది బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు, వెరితనంగా ఉన్నవారు, అజ్ఞానులు, లేకపోతే లోక సంబంధాన్ని మాట్లాడుకునే అందరూ ఏమన్నా తెలుసా? ఏసేయంట, వస్తారంట, తీసుకెళ్తారంట, ఆ రాకపోతే చచ్చిపోతారంట, చంపేస్తారంట, ఎన్నో పనులు మాట్లాడుతూ ఉంటారు. కారణం తెలుసా? అపవాది వారి నోటి నుండి అపహాసాలు పలుకుతా ఉంది. అందుకే దావీదు కీర్తన మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది, మొట్టవచనంలో, అపహాసకుడు కూర్చున్న చోటన నువ్వు కూర్చుండకూడదు అంటే అర్థం తెలుసా? అవిశ్వాసులు ఉన్న చోట నువ్వు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఎప్పుడు ఏసే కోసం అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు విశ్వాసంతో నడిపించే వాళ్ళు సహవాసం చేయి, నీ యొక్క విశ్వాసం స్ట్రాంగ్ అవుతుంది. అవిశ్వాసంగా మాట్లాడేతో సహవాసం చేస్తే మాత్రం నీ జీవితం కూడా అవిశ్వాసంలో నడిపించబడతా ఉంటుంది. అందుకే మూడో మాటగా నువ్వు సిద్ధపడతా అనేక మందిని సిద్ధపరచాలి. ఈ రోజు ఎంతమంది మీరు సిద్ధపరుస్తున్నారు తెలియదండి. మొట్టమొదటి మనం సిద్ధపరచుకుంటా ఉండాలి, ప్రతి దినం మనం సిద్ధపరచుకుంటా ఉండాలి, ప్రతి దినము మనం సిద్ధపరచుకుంటూ అనేక మంది సిద్ధపరుస్తూ ఉండాలి. దేవుని కొరకు నువ్వు చెప్పాల్సిన ప్రతి మాట చెప్పుతూనే ఉండాలి. అనే మాకేం తెలుసండి పాస్టర్ గారు, మాకు వాక్యం తెలియదండి. ఇప్పుడు ఏమైంది బిడ్డారా? నరుడు జ్ఞానం ఇచ్చింది ఎవరండి? ఆయనే. నీకేమి రాకపోవచ్చు, నీ వేలుముద్ర ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ నోరు ఉంది కదా, చదువు లేకపోవచ్చు, మంచిగా మాట్లాడే తత్వం ఉంది కదా, లేకపోతే వాక్యం తెలియకపోవచ్చు, కానీ దేవుడిని ఎడల చేసిన కృప, దేవుడిని ఎడల చేసిన కార్యములు, దేవుడిని ఎడల చేసిన అద్భుతాలు చెప్పడమే అనేక మంది సిద్ధపరచడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది వారికి ఇష్టానుసారమైన జీవితం నడిపించిపోతా ఉన్నారు. వాక్యం చదివిస్తా ఉంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అనుకుంటే ఆఖరిలో ఉంటుంది, నీతిమంతుడుగానే ఉండనే, అనీతిమంతుడు పాపం చేసేవారు పాపం చేసినట్టు ఉన్నాయి, వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము నేను ఇస్తాను అని వాక్యం చదివిస్తా ఉంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో దేవుడు ప్రతిదాన్ని గమనిస్తా ఉన్నాడు. అందుకనే మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. నీకు దేవుడు అంటే భయం ఉంటే సేవకుడు అంటే భయం వస్తుంది, సంఘం భయం వస్తుంది, అతి ప్రాముఖ్యంగా మందిరం అంటే భయం వస్తుంది. అయ్యా సమయానికి వెళ్ళాలి, సేవకుడు ఉన్నా లేకపోయినా ఒక టైం చెప్పాడు, టైంకి సన్నిధికి రావాలి, మందిరం రావాలని చెప్పి ఒక బుద్ధి వలన వస్తుంది ప్రజలో. రెండోదిగా భక్తి కలిగి ఉండాలి. పైకి మాత్రం భక్తి కలిగి ఉండి లోపల భక్తి లేకపోతే వేస్ట్. నువ్వు భక్తి కలిగి ఉండాలి. మూడోదిగా ఆ భక్తిలో బట్టి ఏం చేయాలి తెలుసా? నువ్వు సిద్ధపరచుకుంటూ అనేక మంది ప్రభు కొరకు, ఆయన మార్గం కొరకు ఏం చేయాలంట? సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మాట దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.